నమస్తే, జై శ్రీరామ్. అమెరికాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పరిగణిస్తారు. గత 80 ఏళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం అమెరికా తన శక్తిని కోల్పోతోందా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా అవతరించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్న సమయంలోనే డాలర్ ప్రపంచపు అత్యంత కీలకమైన కరెన్సీగా మారిపోయింది. హాలీవుడ్, సిలికాన్ వ్యాలీ, నాసా, అలాగే అమెరికన్ సైన్యం ఇవన్నీ కలిపి అమెరికాను ఒక ప్రపంచ శక్తిగా, అజేయ శక్తిగా మార్చాయి. గత కొన్ని దశాబ్దాలుగా చైనా ఆర్థిక రంగంలో వేగంగా వృద్ధి చెందుతోంది. చైనా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా ఎదిగింది. కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, 5G సాంకేతికత ఇటువంటివి చైనా అమెరికాకు గట్టి పోటీ ఇచ్చేలా చేస్తున్నాయి. చాలామంది ఈ పోటీని 21వ శతాబ్దపు అతిపెద్ద శక్తి ప్రదర్శనగా చూస్తున్నారు. అమెరికా కేవలం చైనాతోనే కాకుండా తన దేశంలోని అంతర్గత సమస్యలతో కూడా ప్రస్తుతం పోరాడుతోంది. అమెరికాపై కోట్లాది డాలర్ల అప్పుభారం ఉంది. రాజకీయ ధృవీకరణ అమెరికాలో పెరుగుతోంది. అమెరికా అత్యంత అంతర్గత సమస్యల వల్ల సమాజంలో అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అమెరికన్ డాలర్పై తమ అధిక ఆధారితత్వాన్ని అంటే ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బ్రిక్స్ వంటి దేశాల కూటమి, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల కూటమి, బలమైన ఆర్థిక కూటమి. ఈ దేశాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. డీడాలరైజేషన్లో బ్రిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని దేశాలు తమ పరస్పర వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగాన్ని పెంచడం మొదలుపెట్టాయి. మోదీ నేతృత్వంలో భారతదేశం కూడా రూపాయిని మారకంగా పెట్టుకొని రూపాయలు చెల్లించి మనకు కావాల్సిన వస్తువులు కొనడం కానీ, చమురు కొనడం కానీ చేసే ప్రయత్నంలో ఉంది. డాలర్ల మీద ఆధారపడకుండా వాణిజ్యం కొనసాగించేలా ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్ లాంటి దేశాలన్నీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దీనివల్ల కూడా అమెరికా ఆధిపత్యానికి గండిగొడే అవకాశం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలు, టెక్ కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయి. కృత్రిమ మేధస్సు AI రంగంలో అమెరికన్ కంపెనీలు ఇప్పటికీ అగ్రస్థానంలో అయితే కొనసాగుతున్నాయి. అమెరికా తన సైనిక బలయం, వ్యూహాత్మక భాగస్వామ్యంతో ప్రపంచంలో తన స్థానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. ఒకవైపు ఏ సామ్రాజ్యమైనా శాశ్వతం కాదు అనేది చరిత్ర చెప్పే సత్యం. ప్రస్తుతం మారుతున్న ఈ ప్రపంచంలో అమెరికా తన అగ్రస్థానాన్ని కాపాడుకుంటుందా లేదా అనేది ఇప్పుడు వేల కోట్ల డాలర్ల ప్రశ్న. ఈ మారుతున్న పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. ఎందుకంటే కొంతమంది విశ్లేషణ ప్రకారం ట్రంప్ పాలనలో ఉన్న అమెరికా ప్రపంచం తన గుప్పిట్లోంచి చేజారిపోతుంది, ప్రపంచాన్ని ఏదోలాగా లొంగదీసుకోవాలనే అంతర్గత ఆలోచనతోని ఇటు ఇరాన్తో యుద్ధం, అటు యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం, ఒకసారి గ్రీన్లాండ్ లాక్కోవడానికి ప్రయత్నం చేయడం, మరోసారి వెనజులా లాంటి చిన్న చిన్న దేశాల మీద తన ప్రతాపం చూపించడం, ఏదో ఒక విధంగా క్రిప్టో కరెన్సీ కావచ్చు, ప్రపంచ చమురు నిల్వలు కావచ్చు, లేదంటే సముద్రం పైన జరిగే వాణిజ్యం కావచ్చు, చిప్స్, కంప్యూటర్లో, సెల్ ఫోన్స్లో వాడే చిప్స్ ఏవైతే ఉందో ఆ చిప్స్ తయారీ, పంపిణీ ఇటువంటి విషయాల్లో కావచ్చు, అన్నిటి మీద తన ఆధిపత్యాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి టారిఫ్లు విధించడం, యుద్ధాలు చేయడం, కృత్రిమమైన ధరల పెరుగుదలని సృష్టించడం, అంటే కృత్రిమమైన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించైనా సరే అమెరికా ఏదో ఒక విధంగా ప్రపంచాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని, డాలర్ గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తుంది. అయితే చైనా అమెరికాను బలంగా ఢీకొడుతుంది అనడంలో సందేహం లేదు. కానీ ఆ వెనుక ఇండియా కూడా బయలుదేరింది. చైనాతో పోలిస్తే మన జీడిపి కావచ్చు, ఇటువంటివి మనం కాస్త వెనుకబడి ఉన్నమాట వాస్తవం కావచ్చు. కానీ ప్రపంచంలో చైనా తరువాత అంత వేగంగా అమెరికాకు సవాల్ విసురుతున్న మరో దేశం ఏదైనా ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా ఇండియానే. అమెరికాకి చైనా వల్ల ఉన్నంత ప్రమాదం ఇండియా వల్ల ఇప్పుడే ఉండకపోవచ్చు, కానీ మున్ముందు మాత్రం
అమెరికా ఖచ్చితంగా చైనాతో పాటు ఇండియాను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా వస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టుగా 2048 సంవత్సరానికి అమెరికాని మనం ఢీకొడతామా లేదా అమెరికా అగ్రరాజ్య హోదా ఉంచుందా పోతుందా అనే విషయం పక్కన పెడితే వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా 2048 నాటికి ఇండియా ఆవిర్భవిస్తుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. జై హింద్.